హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఇవాళ మనం చేయబోయే జర్నీ వచ్చేసి తిరుపతి టు కాట్పాడి జంక్షన్ అనమాట. మెమో ట్రైన్ జర్నీ చేయబోతున్నాం. ఇది చూసుకుంటే లోపల సిట్టింగు 3:3 సిట్టింగ్ ఉంది. ఛార్జింగ్ పాయింట్ కూడా ఉంది. అదిగో అంతే మన బ్యాగ్ పైన పెట్టేసాం. ఇవాళ పొద్దున్నే జర్నీ కాబట్టి జనం ఎవరు లేరు. ఈ ట్రైన్ వచ్చేసి లింగంపల్లి టు తిరుపతి ఎక్స్ప్రెస్ అనమాట. ఇది మధ్యాహ్నం 1:40 అయితే బయలుదేరుతుంది. మొత్తం అంతా క్లీన్ చేసి నీట్గా పెట్టారు బండి అయితే. మన బండి కరెక్ట్గా 8:45 8:45 3వ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి బయలుదేరుతుంది మన బండి. బాయ్ బాయ్ తిరుపతి. ఇది వచ్చేసి లోకో కార్ షెడ్ అనమాట. ఇక రిపేర్స్ ఏమైనా ఉంటే ఇక్కడ చేస్తారు. మన లోకోమోటివ్స్ అన్నీ ఇక్కడే రిపేర్ చేయించుకుంటే సర్వీసింగ్ కానీ అన్నీ ఇక్కడే చేస్తారనమాట. ఆ టెంపుల్ చూసారా, గోపురం కనబడుతుంది దూరం నుంచి. వేణుగోపాల స్వామి గుడి అనమాట. చాలా చాలా ఫేమస్ గుడి అయితే. తిరుపతి హాల్ట్ సెంటర్ అనమాట. ఇది అండర్ పాస్ బ్రిడ్జ్. తిరుపతి హాల్ట్ జంక్షన్ స్టేషన్ బ్రిడ్జ్కి అయితే వచ్చేసాం. ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్ళిపోయాం. ఇంకో కొద్దిసేపట్లో మనకి తిరుపతి హాల్ట్ స్టేషన్ వచ్చింది. వెల్కమ్ టు తిరుపతి హాల్ట్ స్టేషన్. స్వాగతం సుస్వాగతం. తిరుపతి హాల్ట్ స్టేషన్ నుంచి మన ట్రైన్ బయలుదేరతానికి సిద్ధంగా ఉన్నది. చూసారా, మనోడు చితక్ కొట్టేస్తున్నాడు. మామూలుగా కొట్టట్లేదు కదా. మేము లోకల్ వందే భారత్ అని ఊరికనే పిలుస్తామేంటి. మనోడు మామిడికి కొట్టట్లేదు, చితక్ కొట్టేస్తున్నాడు. తిరుపతి హాల్ట్ గేట్ అయితే దాటిసాం ఫ్రెండ్స్. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి చంద్రగిరి రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోతున్నాం మనం. అదిగో స్వాగతం సుస్వాగతం చంద్రగిరి రైల్వే స్టేషన్ స్వాగతం. మన ట్రైన్ నెంబర్ వచ్చేసి 07230. మనకి చంద్రగిరి రైల్వే స్టేషన్లో అయితే మళ్ళాంటి ఇంకో మెమో అయితే ఇక్కడ ఉంది. ఇది కాట్పాడి జంక్షన్ నుంచి తిరుపతి వెళ్ళే మెమో ఎక్స్ప్రెస్ అనమాట. సేమ్ అలాగే ఉంది కదా బండి అయితే. ఈ బండి అయితే బయలుదేరిపోతుంది. బాయ్ బాయ్ మెమో ఎక్స్ప్రెస్. చంద్రగిరి రైల్వే స్టేషన్ అయితే దాటుతాం ఫ్రెండ్స్. గాయ్స్, మన ట్రైన్ సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు 15 హాల్ స్టేషన్లు అయితే ఆగుతుంది మన మెమో ట్రైన్. ఇది డైలీ రన్నింగ్ ట్రైన్ అండి. ప్రతిరోజు ఉదయం తిరుపతి రైల్వే స్టేషన్లో 8:45 బయలుదేరి 11:10 అయితే కాట్పాడి జంక్షన్ అయితే చేరుకుంటుంది. వెల్కమ్ టు కోటల రైల్వే స్టేషన్కు స్వాగతం. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏముంది వాసుగడ తస్తదియ్యా, ఏముంది వ్యూ నా స్వామిరంగా. అసలు మామూలుగా లేదు కదా. అరకులో ఉన్నామా చిత్తూరులో ఉన్నామా అర్థం అవ్వట్లేదు. ఇదంతా చిత్తూరు గైస్. క్లైమేట్ అయితే ఒక్కసారి గమనించండి, ఎంత పీస్ఫుల్గా ఫాగీగా అయితే ఉంది. చుట్టూరు మౌంటైన్స్. ఇది వచ్చేసి మన క్రూజింగ్ స్పీడ్ అండి. మన ట్రైన్ 19 km/h కొడుతున్నాడు. ఇది వచ్చేసి NH45 హైవే అండి. చిత్తూరు మీదుగా వయా చెన్నై మీదుగా వెళ్ళి మధురై కన్యాకుమారి ఎండ్ అయిపోయే హైవే అనమాట. ముంగిలబొట్టు స్టేషన్ అయితే స్కిప్ కొట్టేస్తున్నాం గాయస్. వనమాసనం స్టేషన్కి స్వాగతం సుస్వాగతం. ఒక్కసారి ఈ వాటర్ వ్యూ చూసారా, మామూలుగా లేదు కదా. ఇరక్కొట్టేసింది.
వెల్కమ్ టు పాకలా స్టేషన్. పాకలా స్టేషన్ ఫ్రంట్ బోర్డ్ మిస్సింగ్ అయిందండి. ఫ్రంట్ బోర్డ్ మిస్సింగ్ అయితే మీకు బ్యాక్ సైడ్ బోర్డ్ అయితే మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఈ ట్రైన్ వచ్చేసి తిరువనంతపురం తిరుచెల్లి ట్రైన్ అండి. డైలీ రన్నింగ్ ట్రైన్, ఎక్స్ప్రెస్ ట్రైన్ అనమాట. మన ట్రైన్ చూసారా టర్నింగ్ ఎలా కొడుతుందో? చిన్న టర్నింగ్ కొడుతుందండి, లైట్గా కొడుతుంది టర్నింగ్. ఇక్కడ ఏదో ట్రైన్ ఉంది పక్కన, అదేంటో తెలియదు మనకి ఏ ట్రైను. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఇలాంటివి చూడాలంటే పెట్టు పుట్టాలి, మామూలుగా లేదు కదా క్లైమేట్. మన ట్రైన్ చూసారా ఫుల్ కటింగ్ కొట్టేస్తుంది, మామూలుగా కొట్టట్లేదు. సోర్స్ స్టేషన్ అయినా మన తిరుపతి స్టేషన్ ఆంధ్రప్రదేశ్లో ఉంది. డెస్టినేషన్ స్టేషన్ అయినా కాట్పాడి జంక్షన్ తమిళనాడులోకి వస్తుంది గాయస్. వెల్కమ్ 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 టు చిత్తూరు. చిత్తూరుకు స్వాగతం, సుస్వాగతం. నా వీడియో చిత్తూరు నుంచి ఎవరన్నా చూసినట్టయితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. నెక్స్ట్ ఏ రూట్ నుంచి ఏ రూట్ వరకు ట్రైన్ జర్నీ చేయాలో ఒక కమెంట్ చేస్తే దాని ప్రకారం నేను తప్పకుండా చేస్తాను. ఈ ట్రైన్ వచ్చేసి చిత్తూరులో కలమడి ఉందండి. ఈ ట్రైన్ రూట్ వచ్చేసి కాచిగూడ చిత్తూరు స్పెషల్ ఎక్స్ప్రెస్ అనమాట. ఈ ట్రైన్ వచ్చేసి 5 minutes డిలే తర్వాత చిత్తూరు రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరడానికి సిద్ధంగా ఉంది మన వందే భారత్ అనమాట. బాయ్ బాయ్ చిత్తూరు, మళ్ళీ కలుద్దాం. వెల్కమ్ వెల్కమ్ టు సిద్ధంపల్లి రైల్వే స్టేషన్కు స్వాగతం, సుస్వాగతం. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి రామానగరం. బాయ్ బాయ్ సిద్ధుపల్లి. ఇప్పటికైతే మనం 74 కిలోమీటర్లు అయితే జర్నీ అయితే చేసాం ఫ్రెండ్స్. ఇంకా మనకి 26 కిలోమీటర్స్ అయితే జర్నీ ఉంటుంది కాట్పాడి జంక్షన్ వరకు. కాట్పాడి జంక్షన్ రైల్వే స్టేషన్లో మళ్ళీ కలుస్తాం. బాయ్ బాయ్. వెల్కమ్ టు రామాపురం రైల్వే స్టేషన్కు స్వాగతం, సుస్వాగతం. రామాపురం నుంచి నా వీడియో ఎవరైనా చూసినట్టయితే ఒక కామెంట్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. వెల్కమ్ టు బొమ్మసముద్రం స్టేషన్కు స్వాగతం, సుస్వాగతం. మన డెస్టినేషన్ స్టాప్ అయితే వచ్చేసిందండి, కాట్పాడి జంక్షన్. స్వాగతం, సుస్వాగతం. మన సోర్స్ స్టేషన్ అయితే తిరుపతి ఉంటుంది ఆంధ్రప్రదేశ్. మన డెస్టినేషన్ స్టేషన్ వచ్చేసి కాట్పాడిలో ఉంటుంది తమిళనాడు.